శ్రీశైలం నాగార్జున సాగర్లలో ఎన్ని టీఎంసీల నీరుంది? ఉన్న నీటిలో ఏపీ ఎంత వాడుకోవాలి, తెలంగాణకు ఎంత ఇవ్వాలి అనే దానిపై కీలక సమావేశం జరిగింది. వేసవి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు కూడా చేసింది త్రిసభ్య కమిటీ. తాగునీటి అవసరాల కోసం ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 21 టీఎంసీల విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ అనుమతించింది. హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం మే నెలాఖరులోపు సాగర్ కుడికాల్వ నుంచి 10 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ ఇప్పటికే బోర్డును కోరింది. రెండు రాష్ట్రాల అవసరాలపై కేఆర్ఎంబీలో చర్చ జరిగింది. ఏపీ ఇప్పటికే కోటాకు మించి నీరు వాడుకుందని, మళ్లీ ఇస్తే తమకు నష్టం జరుగుతుందని తెలంగాణ వాదించింది. తాగునీటి అవసరాల కోసం నీళ్లు అడుగుతున్నట్టుగా ఏపీ స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల విజ్ఞప్తుల తర్వాత ఆగస్టు నెలాఖరు వరకు సాగర్ కుడికాల్వ నుంచి 10 టీఎంసీలు ఇచ్చేందుకు త్రిసభ్య కమిటీ అనుమతించింది. శ్రీశైలంలో 5 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 16 టీఎంసీల వరకు తెలంగాణ వినియోగానికి త్రిసభ్య కమిటీ అనుమతించింది. ఏపీకి 10 టీఎంసీలు పోగా 2 ఉమ్మడి జలాశయాల్లో మిగిలిన మొత్తం నీరు తమకే చెందుతుందని, మళ్లీ ఇవ్వడానికి వీల్లేదని తెలంగాణ చెప్పింది. నీటి కేటాయింపులపై గురువారం నాడు కేఆర్ఎంబీ మరోసారి భేటీ కానుంది. సమయంలో నీటి వాటాలు సహా అన్ని అంశాలపై చర్చ జరగనుంది.